తిగల్ పరిధి మల్లంపేటలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. పొద్దున్న స్కూల్కు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఎక్కే క్రమంలో 1వ తరగతి విద్యార్థిని మహాన్విత కింద పడిపోయింది. వెంటనే బస్సు కదలడంతో చక్రాల కింద నలిగిపోయింది ఆ చిన్నారి. అయితే డ్రైవర్ని సంఘటనా స్థలం నుంచి స్కూల్ యాజమాన్యం పంపించేసిందని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బస్సు నుంచి జారిపడి చనిపోయిందని పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కించిన తర్వాత 9 నాకు 9:30కి నాకు కాల్ వచ్చింది. అంటే ఇట్లా తలకు దెబ్బ జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పేసి కాల్ చేశాడు టీచర్కి. ఇమీడియట్గా అడిగినాను అక్కడ హాస్పిటల్ ఎవరు ఉన్నారో వాళ్ళ నెంబర్ ఇవ్వండి అంటే నెంబర్ పంపించింది. వాళ్ళకి కాల్ చేస్తే ఎంతటికి కాల్ ఆన్సర్ చేస్తారు. మీరు వచ్చి చూస్తే చనిపోయిందని చెప్పినాను. ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చి అడిగితే కూడా అక్కడ జస్ట్ దింపితేనే పడ్డది అని చెప్పేసి అంటున్నారు. కానీ అది పడ్డ దెబ్బలు అయితే కాదు ఖచ్చితంగా. ఇక్కడ పడ్డదైతే స్కూల్లో పడ్డదైతే కాదు, బయట ఎక్కడ పడ్డది. అది తీసుకొచ్చినట్టు ఇమీడియట్గా ఇక్కడ వీడియోలో చూస్తే కూడా జస్ట్ బైక్ మీద తీసుకెళ్తున్నట్టు కనిపించింది. కనీసం ప్రాణం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది అది వీడియోలో చూస్తే. ఇప్పుడు నాకు ఏంటంటే ఆ విషయం ఏం జరిగింది, డ్రైవర్ కావాలా ఆ అమ్మ కావాలా, వాళ్ళిద్దరు ఎవరు ఇవ్వడం లేదు. ఇప్పటివరకు ఎవరు ఆన్సర్ చేయండి. నాకు మేనేజ్మెంట్ వస్తున్నారు అంటారు. కంప్లైంట్ తీసుకొని తర్వాత చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతారు.